ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యల కలకలం నల్గొండ జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో పరీక్షలున్న నేపథ్యంలో విద్యార్థినులు ఎందుకు చనిపోతున్నారు, ఎలాంటి సమాచారం లేకుండా హాస్టల్ గదుల్లో ఉరివేసుకోవడం నిజంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఇది ఇప్పటివరకు పోలీసులు కూడా దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి విషయాలను కూడా కీలకమైన విషయాలను బయటికి చెప్పలేదు. అయితే వీటిపైన అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వివిధ పద్ధతుల్లో వారు స్పందిస్తున్నారు. అయితే నిజంగా కూడా అసలు ఈ వసతి గృహాల్లో, గురుకుల వసతి గృహాల్లో ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడేందుకు మనతో పాటు కొంతమంది మహిళా సంఘాల నేతలు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిజంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి కావచ్చు, సూర్యాపేట గురుకులాల్లో నలుగురు అమ్మాయిలు కూడా జంటలుగా ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా కూడా జిల్లాలో కలకలం రేపుతుంది. దీన్ని అంటే ఏ విధంగా చూడొచ్చు ఆత్మహత్యలు? అంటే వాళ్ళ మానసిక స్థితి ఏందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ అంటే ఎందుకు గురవుతున్నారు అని చెప్పేసి మనం ఇప్పటి వరకు కూడా తేల్చని పరిస్థితి. అంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, అసలు ఆ స్థితికి పోవాల్సిన అవసరం ఏంటి అనేది మనం ఖచ్చితంగా సమగ్రంగా విచారణ జరపాలి. రెండోది ఏందనంటే గురుకులలో కొన్ని హాస్టళ్లలో సదుపాయాలు సరిగా లేకపోవడం అనేది ఒక కారణం అనుకోవచ్చు. తర్వాత సిబ్బంది కూడా సరైన సిబ్బంది లేకపోవడం అనేది ఒక కారణం అనుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే మెడికల్గా ఒక డాక్టర్ కూడా నియమించాలి. వాళ్ళకున్న మానసిక స్థితిని ఏందని చెప్పేసి అంచనా వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లాంటి అవకాశం కల్పించాలి. తర్వాత డోర్లు లేక, వాటర్స్ లేక, తర్వాత తిండి సరిగా లేక, ప్రశ్నించే వాళ్ళని తర్వాత వాళ్ళని టార్గెట్గా చేస్తూ ఈ రకమైన సమస్యలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి వల్ల అవుతున్నదా, లేకపోతే స్టడీకి సంబంధించిన ఒత్తిడి ఏమన్నా, ఎగ్జామ్స్ ముందర ఏమన్నా ఒత్తిడి అయ్యి మా పేరెంట్స్తో కానీ లేకపోతే టీచర్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ ఏమన్నా అనుకుంటారా అని ఆ ఒత్తిడితో అయ్యిండ్రా అని చెప్పేసి వాళ్ళ మానసిక స్థితిని అంచనా వేయగలగాలి. అది జరగట్లేదు ఎక్కడ. తర్వాత కౌన్సిలింగ్ కూడా అవసరం. ఈ రోజులలో టార్గెట్గా తీసుకుంటా ఉన్నారు, స్టడీని టార్గెట్గా తీసుకుంటున్నాను. వెనకట అంతకుముందు అప్పట్లో గతంలో సామాజిక స్పృహను కూడా చెప్పేది. అంటే సామాజికం తోటి వారిని ఎట్ట ప్రేమించాలి, తర్వాత ఎంత ధైర్యంగా ఉండాలి, మన సంబంధాలు ఏంటి, మన చుట్టరికం ఏంది అనే స్థితిలో ఈరోజు లేని పరిస్థితి. ఏమైనా స్టడీ అనేది ఒక టార్గెట్గా పెట్టి పిల్లల్ని ఒత్తిడికి గురవుతున్నారా, లేకపోతే పేరెంట్స్ నుంచి ఒత్తిడా, లేకపోతే అందులో ఉన్న సిబ్బంది నుంచి ఒత్తిడా, లేకపోతే వాళ్ళు సమాన ఈక్వాలిటీగా లేకపోవడమా, మానసికంగా ఎందుకు అనేది మూలాల్లోకి వెళ్ళాలి. దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఎందుకు సూర్యాపేటలో కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో మళ్ళీ సూర్యాపేటలో కూడా ఇన్సిడెంట్ ఉరేసుకో యాంగింగ్ అంటే అంటే అందులో మరి ఎందుకు అధికారులు కూడా లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా గురుకుల హాస్టళ్లలో నైట్ వాచ్మెన్ లేని పరిస్థితి, వంట వాళ్ళు కూడా సరిగా లేని పరిస్థితి, ఒకరిద్దరితోటి వండిస్తున్న పరిస్థితి, అందరికీ అందించలేని పరిస్థితులలో ఉన్నారు. ప్రశ్నిస్తే ఏమన్నా ఇట్లాంటి సంఘటనలకు ఒత్తిడి అయ్యి ఏమన్నా మానసికంగా ఇబ్బందులై బయట చెప్పుకోలేక. ఇప్పుడు ఎందుకనంటే ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అన్ని రంగాల్లో శాస్త్రీయంగా కూడా ముందుకెళ్తున్న తరుణంలో ఇట్లాంటి ఆత్మహత్యలకు ఎందుకు ప్రేరేపణ, అంటే ఎందుకు ఆ డిసిజన్ తీసుకుంటున్నారు అనేది మనం కూలాంశంగా మనం దీన్ని పరిశీలన చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా వాళ్ళకు సొంత భవనాలు కల్పించాలి. ఈ లీజుకు తీసుకునేదంటే సరైన వసతులు ఉండట్లేవు. సొంత భవనాలని కట్టించాలి. వాళ్ళకి ఏవేవైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం. తర్వాత తల్లిదండ్రులను కూడా మనం వీళ్ళు చనిపోయిన తర్వాత పేరెంట్స్ని కూడా ఆదుకునే పరిస్థితులలో ప్రభుత్వం ఉండాలి. వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ప్రభుత్వం. చనిపోయిన రోజు మాత్రం హంగామా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది? 10th క్లాస్ వరకు వచ్చారు అమ్మాయిల్ని, కష్టపడి చదివిపిస్తూ ఉన్నారు, ఇంటర్ వరకు చదివిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పేరెంట్స్ పరిస్థితిని కూడా మనం పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆదుకునే దశలో ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఆశిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ తదనంతరం ఆ హత్యలు జరగకుండా కూడా నివారణకు
చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ 4 ఆత్మహత్యల్ని గనక మనం చూస్తే తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళ తోటి విద్యార్థులు కూడా వీళ్ళు అంటే చనిపోయేంత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదంటున్నారు. అంటే ఎందుకు జరిగి ఉంటాయి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన మీరేమంటారు? అంటే కుటుంబ సభ్యుల అనుమానం ఏందనంటే, కుటుంబంలో ఉన్న పేరెంట్స్ ఎవరైనా నా పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం తీసుకోవాలి, మాలాగా మా పిల్లలు కష్టపడొద్దనే నేపథ్యంలో తల్లిదండ్రులు ఉంటారు. ఏ పేరెంట్స్ అయినా కూడా అక్కడ ఇన్సిడెంట్ను బట్టానంటే అక్కడ ఏం జరిగింది, ఏం ఒత్తిడి అయింది వాళ్ళకి అనేది నిర్దిష్టంగా మనం అక్కడ పరిశీలన చేయాలి. అక్కడ పరిశీలన చేయాలంటే ప్రభుత్వమే దాని చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏం జరిగింది ఆ రోజు అని చెప్పేసి ఇప్పటి వరకు వెలుగులోకి రాని పరిస్థితి. ఎందుకు రావట్లేదు అని అంటే సరైన విచారణ జరగట్లేదు. అది ఎక్కడ జరిగినా కూడా ఏ పేరెంట్స్ అయినా కూడా పిల్లలు తప్పు చేయాలని ఎవరు కోరుకోరు. మా పిల్లలు సక్రమంగా చదువుకొని ఉద్యోగాలు చేయాలని చెప్పేసి కోరుకుంటారు. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే సమగ్రమైన విచారణ ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకొని, అధికారులు తీసుకొని దాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తాం. ముఖ్యంగా మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నిజంగా కూడా ఆందోళన కలిగిస్తున్న అంశం. అంటే వీరికి టీచింగ్ లో ఏమైనా మార్పులు తేవాలనా, ప్రభుత్వం ఏమైనా వస్తువులు కల్పించాలా, వసతులు ఇవన్నీ ఒక భాగం. అయితే పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని కూడా నింపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? 10th ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. పిల్లలు ఎగ్జామ్స్ ముందు మేము ఫెయిల్ అవుతామేమో, కాంపిటీషన్ ప్రపంచంలో ఎక్కువ మార్కులు వస్తున్నాయి, మాకు తక్కువ మార్కులు వస్తాయి అన్న గిల్టీ ఫీలింగ్ తో కూడా ఈ తెలియని ఏజ్ లో 10th ఇంటర్ పిల్లలు అయితే సూసైడ్ చేసుకోవడం చాలా దారుణమైన విషయం. పిల్లలు క్లాస్ లో ఎప్పటి సిలబస్ ని అప్పుడు పూర్తిగా చదువుకొని, ఉపాధ్యాయులు చెప్పినట్టు వాళ్ళు విని ఫాలో అవుతూ ఎప్పటి సిలబస్ అప్పుడు చదువుకుంటే చివరికి వచ్చేసరికి పిల్లలకి టెన్షన్ ఉండదు, ఒత్తిడికి గురిగారు, ఎగ్జామ్స్ కూడా ఈజీగా రాయగలుగుతారు. అదే విధంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. ఎవరికి వచ్చే అన్ని ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కష్టపడతారు, ఎవరికి వచ్చే మార్కులు వాళ్ళకి వస్తాయి. అంతేగాని తోటి పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, మాకు తక్కువ మార్కులు వస్తాయేమో అన్న గిల్టీ ఫీలింగ్ తో కూడా పిల్లలు ఇట్లాంటివి చేయకూడదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ తోని పిల్లలు చదువు ముందుకు సాగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం కోఆర్డినేషన్ తో ఇలాంటి హత్యలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవచ్చు. మరి ఎగ్జామ్స్ ముందు కనుక గురుకుల హాస్టల్లో అయినా, ప్రైవేట్ ఎక్కడైనా సరే పిల్లలకి కొంచెం మోటివేషన్ క్లాసులు కూడా చెప్పించి ఉంటే, పిల్లల్లో అవేర్నెస్ కల్పించి, మార్కుల గురించి టెన్షన్ పడద్దు. సరే ఇప్పుడు పోతే ఇంకా 10th మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఇంటర్ కూడా మళ్ళీ అడ్వాన్స్ ఉంటాయి, అవైనా రాసుకోవచ్చు. కానీ జీవితం అంటేనే పోరాటం చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినామని చనిపోవడం అయితే ఇది చాలా బాధాకరమైన విషయం. పిల్లలు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కాకపోతే ఇంకోటి రాసుకోవాలి. చదువు ఒకటే ముఖ్యం కాదు కదా. చదువుకోకుండా ఏ చదువు లేని వాళ్ళు కూడా ఇంకా వేరే రంగాల్లో రాణిస్తూ చాలా మంది బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి పిల్లలు ఈ విధంగా చేసుకోవద్దు. ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయుల కోఆర్డినేషన్ తోని ఇలాంటి హత్యలను అరికట్టాలని మేము కోరుకుంటున్నాం. ఒక విషయం మీరు చెప్పండి. ఇప్పుడు దీని మీద మహిళా సంఘాలుగా, ఐద్వాగా మీరు అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా ఈ ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి విచారణ చేస్తుంది ఏంటి అనే విషయాలు బయటికి రాలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది ఒక రకంగా ప్రభుత్వము వెనుకంజలో ఉంది. ఎందుకనంటే ఇంతమంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న తరుణంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మహిళా సంఘంగా అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది, అత్యాచారాలు జరుగుతున్నాయి. అదే అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఆ క్రమంలో వాళ్ళు చనిపోవడం, సూసైడ్ చేసుకొని చనిపోవడం, ఇప్పుడు స్టడీస్ మార్క్స్ తక్కువ వచ్చిన చనిపోవడం, ఆ రకంగా అన్ని రకాలుగా చనిపోయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తుంది ప్రభుత్వం. ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ముందు కనీసం వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా, మేము రాస్తారోకలు కానీ ఏదైనా దిష్టి బొమ్మ దగ్ధం చేసిన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు చేసి రోడ్డెక్కి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ఉంది. ఇది ప్రభుత్వ లోపం అనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యారంగంలోనే మొత్తం ఇప్పటికే విద్యారంగంలోనే ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనే తరుణంలో ఉన్నప్పటికీ కూడా బాలలు చదువుతున్న క్రమంలో కూడా వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించకపోతే ఉంది ప్రభుత్వం ఎందుకు? అది ప్రభుత్వం పైన పూర్తి బాధ్యత వేయకపోయినప్పుడు కూడా టీచర్స్ కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, అదే తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ పైన ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. కాబట్టి దీనికోసం ఏంటంటే ప్రభుత్వం కూడా అన్ని రకాల వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ జరిపించడం కానివ్వండి, కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానివ్వండి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అని వాళ్ళ అలాంటి లెక్చరర్స్ కానీ పిల్లలకు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకు కొంత ధైర్యం అనేది రాగలుగుతుంది. ఇలా చిన్న విషయానికి ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతే
వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ రోజులలో చదివిపిస్తున్నారు. వాళ్ళ కష్టం అంతా ఇప్పుడు ఏమైందండి? చనిపోతే వాళ్ళ జీవనం ఏమైపోయింది? వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తారు తల్లిదండ్రులు. కాబట్టి ఇది ప్రభుత్వ లోపం అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ప్రతి ఒక్క కాదు, రోజుకు ఒక ఇన్సిడెంట్, రోజుకు వందల వేల ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. ఇది ప్రభుత్వ లోపం అని మేము మహిళా సంఘంగా చెప్తూనే ఉన్నాం. సో ఇది మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ ఆత్మహత్యలకు సంబంధించి ఓవైపు విద్యా వ్యవస్థల్లో కూడా మార్పు రావాలి. వారికి కేవలం పాఠాలు మార్కులే కాకుండా వారికి కొంత సమాజం పైన అవగాహన కల్పించే విధంగా విద్యాబోధన జరగడంతో పాటు ప్రభుత్వం కూడా సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. వారికి సంబంధించి కొన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా బాలికల వసతి గృహాల్లో వసతులు లేక కూడా విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల కొంతమంది ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే వారిపైన వేధింపులు జరగడం ఈ ఆత్మహత్యలకు కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అయితే రాబో రోజుల్లో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం మాత్రం ఒక సమగ్రమైన ప్రణాళిక ద్వారా ఈ హాస్టల్స్ లో వస్తువులు కల్పించడంతో పాటు రక్షణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. కెమెరామాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.